3.32 లక్షల కోట్ల బడ్జెట్ స్ఫూర్తిదాయకంగా ఉందని సమాచార శాఖ మంత్రి కులుసు పార్థసారథి ఏలూరులో అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు ఆశించినట్లు ఉండకపోవచ్చు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు పునాదులు వేసే బడ్జెట్ రూపొందించిన సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను మంత్రి కులుసు అభినందించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ సంతృప్తికరంగా అమలవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి విష ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ పాలనలో కంటే 2 ఏళ్ల కూటమి పాలనతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని మంత్రి పార్థసారథి చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ నుండి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కులుసు పార్థసారథి జిల్లా వాసులకు హామీ ఇచ్చారు. అని చెప్పేసి మీ అందరికి తెలిసిన పేరు గోబెల్స్ అనే వ్యక్తి ఏ విషయాన్నైనా సరే అబద్ధాలుగా సృష్టించి గోబెల్స్ ప్రచారం అంటాం కదా, ఆ గోబెల్స్ ని మర్చిపోయే విధంగా జగన్ బెల్స్ అని చెప్పేసి మొదలైంది. ఆయన కేవలం విషయం చిమ్ముతూ ఒక్కటే లక్ష్యంగా ఓడిపోయినప్పటి నుంచి పనిచేస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. అరే, సంక్షేమ కార్యక్రమాలు ఇంత సంతృప్తికరంగా ప్రజలందరికీ కూడా అందించే కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6 లో దాదాపు అంతా కూడా పెన్షన్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సంతృప్తికరంగానే అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన పత్రిక ఉంది కదా, లేకపోతే మన ఛానల్ ఉంది కదా అని చెప్పేసి పోనీ తెలియని వ్యక్తి, ఎప్పుడు అధికారంలో లేని వ్యక్తి అయితే సరే ఏదో అవగాహన లోపంతో ఏదో తప్పుగా మాట్లాడారని అనుకుంటానికి అవకాశం ఉంది. కానీ పెన్షన్లు కోత, తల్లికి వందనం కోత, ఇన్ని వేల కోట్లు కావాల్సి వస్తే బడ్జెట్లో ఇన్ని వేల కోట్లు పెట్టారు అని ఎంత అబద్ధాలు రాస్తున్నారంటే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే పేదోడు ఆ పెన్షన్ అనేది ఈరోజు చాలా ఆధారం, చాలా పేదోడికి చాలా ఆసరాగా ఉంది.